హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మా మొక్కలకి కూడా గుడ్ మార్నింగ్. హాయ్ అమ్మలారా, లేచారా? ఓయ్ కదులుతున్నారు మొక్కలు. ఇలా రావాలంట రోజు. మీరు రోజు అలా రండి అమ్మా అంటున్నారు. ఇదిగండి టీ కప్తో వచ్చా. రోజు మనం ఉదయాన్నే పైకి వచ్చి ఇలా టీ కప్పు తీసుకొని వచ్చి మన మొక్కల్ని పలకరిస్తూ మనం చేసుకోవాల్సిన పనులు, పూలు కోసుకోవాలన్నా కొన్ని పనులు చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటే మన మొక్కలకి కూడా మంచిగా మన వాళ్ళు వచ్చారు, అమ్మ వచ్చింది, నన్ను పలకరించిందని ప్రతి మొక్క మంచిగా ఉంటుందండి. ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి, మందారాలు పూతలు మొదలవుతున్నాయి, పూలు వస్తూనే ఉన్నాయి. రోజు 2-3 మందార పూలు వస్తూనే ఉన్నాయి. ఇంకా నాకు చెప్తూనే ఉన్నారు, అమ్మ మీరు ఈ మధ్య మొక్కలను పలకరించట్లేదు, మేమైతే పైకి వెళ్ళి పక్కన వాళ్ళు వింటారేమో అని చెప్పి చిన్నగా ఎలా ఉన్నారమ్మా లేచారా అని అడుగుతున్నారంట. నాకు చెప్తున్నారు ఫోన్లో. కానీ నాకు ఫస్ట్లో అట్టానే ఉండిందండి, కొంచెం బిడింగ్గా. నాకు కూడా మాట్లాడేటప్పుడు ఆ బయట అటు ఇటు వెళ్ళేవాళ్ళు పైన ఎవరో ఇట్లా మాట్లాడుతున్నారని అనుకుంటారేమోనని నాకు అట్టే ఉండేది. కాకపోతే ఇప్పుడు కొంచెం కొంచెం భయం పోతుంది. భయం అంటే భయం కాదు, ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఒకతే మాట్లాడుకుంటా ఉందని అనుకుంటారేమోనని నాకు అట్లా అనిపించేది. అయితే ఈరోజు మందార మొక్కల గురించి చెప్దామని, మందారాలకు కూడా కిచెన్ వేస్ట్ లిక్విడ్ టీ లాగా ఇద్దామని చెప్పి వచ్చానండి. ఈరోజు వీడియో అది. కొన్ని మొక్కలు ఇలా అవుతున్నాయి. ఇప్పుడు ముదిరాకులన్నీ పండిపోయి ఎండిపోయి మళ్ళా కొత్త చిగుర్లు వచ్చే రోజులు కదా ఇప్పుడు. ఆకులన్నీ పాడైపోతున్నాయి. అట్లాగా నాకు కుదిరినప్పుడు చేస్తున్నాను. కానీ ఇప్పుడు మొత్తం పండాకులు ఎండాకులన్నీ తీసేయాలండి కొత్త చిగుర్లు రావాలంటే. ఇదిగండి ఈ చెట్టుకు తీసేసానండి, దీనికి తీయలేదు ఇంకా. దీనికి తీసాను, ముదిరాకులు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి, చూసారా? ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ ఈ పింక్ కలర్ చెట్టుకు కూడా మొత్తం ఆకులన్నీ తీసేసానండి, మళ్ళీ కొత్త చిగురు మొదలవుతుంది, పువ్వులు వస్తున్నాయండి. ఇదండి ఇక కొన్ని చెట్లకి అప్పుడప్పుడు తీస్తానే ఉంటాను. ఇది సహజం అండి, పండిపోయినా ఎండిపోయినా భయపడాల్సిందేం లేదు. కొన్ని మొక్కలకి ఆ ముదిరాకు అనేది ఇదండి ఇలా వచ్చి అది నిదానంగా ఇట్లా పండిపోయిద్ది, పండి ఎండిపోయి రాలిపోద్ది. అయితే మనకి టైం ఉన్నవాళ్ళు టైం ఉన్నట్టు పని చేసుకోండి. ఈ చెట్టుకు కూడా తీసేసానండి మొన్న మొత్తం. ఇదిగండి తీసేసిన తర్వాత మొగ్గలు వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయండి. ఇదిగండి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనము మంచి పోషకాలు ఇవ్వాలి. మా లిక్విడ్ కిచెన్ వేస్ట్ లిక్విడ్లో మంచిగా అరటికాయల తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు అన్నీ పడుతుంటాయి కదా, అవన్నీ కూడా ఇది అంతకుముందు తీసేసానండి. అవన్నీ కూడా మన మొక్కలకి మంచిగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాను కదా. ఇవండి మళ్ళీ మొగ్గలు పూలు వస్తూనే ఉన్నాయి, రోజు 1-2 కోస్తానే ఉన్నానండి. ఇదిగండి ఈ చెట్టు పేరు ఏదో నాకు తెలియదు కానీ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా మొత్తం ఆకులన్నీ తీసేసాను. దీనికి పెద్ద స్పేస్ ఇవ్వాలి. ఇది తీసి పెద్ద టబ్లో నాటుకుందాం అనుకుంటున్నానండి. చిన్న టబ్లోకి ఉంది ఇప్పుడు. ఇవన్నీ కొమ్మలు తీసేసింది, ఆకులన్నీ తీసేసాను. కుదిరినట్టు చేస్తున్నాను. ఇదిగండి మొగ్గలు చిగుర్లు వచ్చి చూసారా, మొగ్గలు ఎన్ని వస్తున్నాయో. ఇదిగండి పూలు మొదలవుతున్నాయి. ఇట్లా కొంచెం ఎక్కడన్నా ముదిరాకు ఉంటుంది కదా, అది ఇలాగైపోద్దండి. ఇవన్నీ ఇట్లా తీసేసుకుంటే ఇప్పుడు వాటర్ ఇవ్వాలి, వీడియో చేయాలి, పూలు కోసుకోవాలి. ఈ చెట్టుకు కూడా విరజాజి చెట్టుకు కూడా ఇట్లా కొన్ని పూలు వచ్చి అయిపోయిన తర్వాత మనం ఆకులన్నీ తీసేయాలి. ఇప్పుడు ఇది కూడా దూసేయాలి. నేను టీ తాగి అటుపక్క చూపిస్తే మల్లె చెట్లు పనులున్నాయి,
మనకి మిద్దె మీద రోజు పనులు ఉంటాయండి. పొలం పనులు చేసే వాళ్ళకి ఏంటంటే ఒక 8 నెలలు పని చేస్తే 4 నెలలు అన్న గ్యాప్ ఉంటుంది. మిద్దె తోటలు చేసే వాళ్ళకి అలా ఉండదు. అటు పక్కకి వెళ్ళి చూపిస్తాను. టీ తాగాలి. ఈరోజు లేట్ అయింది. ఇదిగండి ఈ మందార పువ్వు చూసారా, ఎంత క్వాలిటీగా ఒక్క పువ్వు వచ్చినా కూడా అంత బాగా వస్తాయండి పూలు కిచెన్ వేస్ట్ ద్వారా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి, కనిపిస్తుందా, పేను బంకలాగా కనిపిస్తుంది. కొత్తగా మొగ్గలు వస్తున్నాయి కదా, ప్రతి కొమ్మ సాగుతుందండి. ఇప్పుడు అంతకుముందు కొంచెం గిటక పారినట్టు ఉంది. నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ బకెట్లో అది కొంచెం అట్టేస్తుంటాను కదా, ఎప్పుడన్నా వేసిన తర్వాత ఇది కొమ్మ సాగుతుందండి. చూడండి, ప్రతి కొమ్మ ఇట్లా కొత్త కొమ్మ వస్తుంది. ఇదిగండి కొత్త కొమ్మ ఇది కూడా అట్టానే, ఇవన్నీ కొత్త కొమ్మలే. దీనికి కూడా మనము కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇలా చల్లేసుకుంటే, పలచగా బకెట్కి పోసుకుంటాం కదా, చల్లేసుకుంటే అది పోయిద్దండి పువ్వు కోసుకున్న తర్వాత. చూడండి ఎంత మంచి కలరు. ఇక్కడ ఈ కొమ్మలు మొత్తం కట్ చేసా పోయినసారి మందారాలు. ఇదిగండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు వచ్చి పూలు రోజు కోస్తున్నాను. కానీ నేను కొన్ని రోజులు ఒక్కో రోజు తీయను కదా వీడియో, ఒక్కో రోజు తీస్తుంటాను అట్లా. ఇదిగండి ఇక్కడ ఇవి కూడా ఆకులన్నీ, కొమ్మలు ఆకులు మొత్తం తీసేసాయి. ఇందులో తుంచి వేసినవి పండాకులు దాంట్లో పడేస్తుంటా కదా, అవన్నీ తీసాను. ఇది కూడా కొన్ని కొమ్మలు కటింగ్లు చేశానండి. ఇదిగండి ఇట్లా కొన్ని కొమ్మలు కటింగ్లు చేసిన తర్వాత చిగుర్లు వస్తున్నాయి మంచిగా. పూలు కూడా రోజు 1-2 వస్తూనే ఉన్నాయి. గులాబీలు కూడా కొన్ని కటింగులు చేసిన తర్వాత, ఈ కటింగులు చేసినాక ఈ కొమ్మలు అట్లా ఎండిపోతున్నాయి, మళ్ళీ చిగురు వస్తుంది. ఇదిగండి ఇక్కడ చిగుర్లు, మొగ్గలు. ఇదిగండి ఈ మొక్క కూడా చిగుర్లు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. కిచెన్ వేస్ట్ ఆ తొక్కలు రోజు వేసాను ఇక్కడ, అవన్నీ మంచిగా తీసుకుంటున్నాయి. ఇక్కడ టమాటా మొక్క మొలిసి కాయలు కూడా వస్తుంది. ఇక ఇంత చెట్టు అయి నాకేం తీద్దామని అనిపించింది. చిన్నప్పుడు తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. ప్రతి చెట్టుకి అలాగే మొగ్గలు వస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ మందారాలు, ఇవ్వండి ఇక్కడ గులాబీలు. నిన్న 2 పూలు కోసానండి, ఇక్కడ ఒకటి. మళ్ళీ ఇవ్వండి డబల్ షేడ్ టమాటా మొక్కలు. ఇందులో అసలు ఈ కాయలు చూసారా, తిరుగుతావా, పడి మొలిసి చూసారా ఎంత కాయ అయిందో. ఇంకా దాన్ని కదిలేలా నేను, అలాగే వస్తుంది. ఇది కూడా మొన్న ఇట్లా ముదురాకులన్నీ తీసేసానండి, పండిపోయినాయి. ఇట్లా తీసుకుంటుంటే పైకి వచ్చినప్పుడు ఏ పనులు మనకి ఏం చేస్తారు అంతసేపు పైన అంటారు కొంతమంది, కానీ మనకు పైకి వస్తే ఎంతో పని. మొగ్గలు మొదలవుతున్నాయి, కొత్త చిగురు వస్తుందండి. ముందు పాత ఆకులు తీసేస్తే కొత్త చిగురు వస్తుంది. ఇంక నేను ఈ పూలన్నీ కోసుకొని చూపిస్తాను. ఇదిగండి ఇక్కడ ఒక మందార మొక్క పెట్టాను, అప్పుడు ఇది పువ్వు పూసింది. ఇక్కడ నాటాను బకెట్లలో. ఇవి కూడా ఇట్లా ముదురాకు ఎప్పటికప్పుడు తీసేసుకుంటే కొత్త చిగుర్లు రావటం, మంచిగా మొగ్గలు వస్తూ ఉంటాయి. ఇదిగండి మంచిగా కిచెన్ వేస్ట్ ఎప్పుడన్నా ఒక చుక్క. ఈ కొంచెం మందారాలకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి, నీళ్ళు ఎక్కువ పోస్తే కుళ్ళిపోతాయి, చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మంచు పడుతుంది, 2 రోజులకి 3 రోజులకి అట్లా ఇస్తున్నా నీళ్ళు. ఇవి అప్పుడు ఆ చిన్న టబ్బుల్లో అక్కడ ఉన్నప్పుడు కొన్ని పాడవుతున్నాయి అనుకున్నాయి, తీసి వెంటనే గబగబా పక్కన నాటేసుకున్నా. ఇక సెట్ అయిపోయిందండి. ఇదిగండి ఇది ఏం కలర్ అయిద్దో గుర్తులేదు. ఇదైతే ఒక ఆరెంజ్ షేడ్ది, చనిపోయింది అనుకొని మళ్ళీ మొక్క కొనుక్కొచ్చి పెట్టాను. అది తీసి ఇక్కడ నాటా, ఏ మొక్క అనేది తెలియదు. ఇప్పుడు బతికి మొన్న ఒక పువ్వు ఇచ్చింది, మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. ఇది ఎల్లో షేడ్ అండి. ఇదిగండి ఇట్లా అయినప్పుడు మనం తీసేయాలి కంపల్సరిగా, దాని అంతటా అదే రాలిపోద్దంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మొక్క. ఎల్లో ఫ్లవర్ అండి. ఇది కూడా చనిపోయింది అనుకున్నానండి, చిన్నగా ఎట్లానో బ్రతికిచ్చా. ఇది ఆ రోజు కొమ్మలు గుచ్చాను, ఒకటి లైట్ కలర్ ఉంది కదా మందారం, గంధం కలరు, అది దానికి కొమ్మలు గుచ్చాము. ఒక కొమ్మ బతికింది, ఇది చిన్నది. ఇది ఒక జాన చెయ్యి అంతా.
దీనికి కొమ్మలు వచ్చి మొన్న ఒక పువ్వు పూసింది, నిన్న కాక మొన్న. మళ్ళీ మొగ్గలు, ఇంకా చిగుర్లు బాగా వస్తుంది. మాకు పూలు ఎక్కువ కావాలండి పూజకి, అందుకని నేను ఎక్కువ శాతం పూల మొక్కల మీదే ఇంట్రెస్ట్ పెట్టాను. ఇక్కడ గులాబీ మొత్తం మొగ్గలు మొన్న మధ్య బాగా చూశారు కదా, రోజు 5-6 పూలు కోస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా వచ్చినాయి, మళ్ళీ మొత్తం కొయ్యాలి. ఇవేమో రేపు కోసుకోవచ్చు. ఇలాంటి చెట్టు ఒకటి పెట్టుకోండి ఎవరైనా కానీ. పూజ చేసుకునే వాళ్ళకి ఎక్కువ పూలు కావాలంటే ఇట్లాంటి చెట్టు పెట్టుకోండి. అటు వెళ్ళి చూపిస్తాం. ఇదిగండి కిచెన్ వేస్ట్ పైకి తీసుకొచ్చా, 2 బకెట్లకు వచ్చింది. ఇందులో తొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, నీళ్లు పోసాను ఇప్పుడు దీని నిండుగా. అయితే ఇప్పుడు ఈ పండాకులు అన్నీ తీసేయండి ఇట్లా ఉన్నప్పుడు. ఇది ముదిరిపోయిన ఆకండి, ఇది కూడా తీసేయాలి. తీసేస్తే ఇక్కడే మళ్ళీ ఈ ప్లేస్లోనే కొత్త చిగురు వస్తుంది. కొమ్మే కట్ చేయాలని లేదు, ఇట్లా నేను అట్లా తీసేసినాయే ఇప్పుడు ఆ కొత్త చిగురులు వచ్చినాయి ఆ మొక్కలకి. ఇప్పుడు మనం కొమ్మలు కట్ చేసుకునే పని అయితే కట్ చేసుకోవటము, ముదిరాకు తీసేయటము, తవ్వుకోవటము. నాకైతే అసలు ఇక మట్టి కూడా తవ్వడానికి రాదు, ఎందుకంటే పొనగంటాకు ప్రతి కుండీలోనూ అలాగే ఉంది. అయితే కొత్తగా మట్టి ఏదన్నా కలిపి పొయ్యాలి. ఇది ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఆ లిక్విడ్ ఇస్తాను. ఎండిపోయింది, నేను సాయంత్రం ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎండలు వస్తున్నాయి కొంచెం. అయితే తవ్వాలి, కుదిరితే తవ్వుకోవటం, లేదా కొత్త మట్టి ఎరువు ఏదన్నా వేసుకోవటము. మా మట్టి కొవ్వ ఉంది కదా, అందులో కొంచెం మట్టి తీసుకొచ్చి కొన్నిటికి వేస్తాను. ఇదిగండి ఈ కలర్ పువ్వు, అది పొద్దున ఇది చూడలే మర్చిపోయా. ఇంక ఇట్లా పురుగు కనుక ఏదైనా ఒక కొమ్మకి పురుగు లాంటిది ఏమన్నా ఉంటే కనుక కట్ చేయండి, కానీ లేదంటే అవసరం లేదండి. ఇట్లా ఆకులు తీసేస్తే మళ్ళీ అక్కడే మనకి కొత్త ఆకులు వస్తాయి. ఇట్లా తీసేసుకోవటమే, ఇవన్నీ తీసేయాలి. నేను కొన్ని మొక్కలకి ఇట్లా తీసేస్తున్నాను, చూపించా కదా ఇటు సైడ్న. ఇప్పుడు ఇది కూడా తీస్తా. ఇదిగండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా పట్టింది, దీన్ని కట్ చేయటం. ఇక్కడ అంతకుముందు తీసాను ముదిరాకులు, చిగుర్లు చూడండి మళ్ళీ ఎలా వస్తున్నాయో. ఇంతవరకు కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇది ఇట్లాగా తీసి పడేద్దాం బయటికి. ఇదిగండి ఇక్కడ కూడా ఇట్లా వచ్చినాయి, తీసేస్తే మళ్ళీ మనకి కొత్తగా చిగుర్లు వస్తాయి, బాగుంటుంది. ఇక్కడ ఇదిగండి ఇట్లా వచ్చినాయి, కట్ చేసేయండి. కట్ చేసి పక్కన పడేసేయండి బయటికి. ఇదిగండి ఇది కూడా మంచుకి సగం ఇలాగ అయిపోయింది కొన్ని కొమ్మలు అయితే. ఇంకా దీన్ని ఈ ఆకులన్నీ తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. తవ్వుకోవటము, మందార చెట్లకి ఇప్పుడు మనం ఈ టైంలో కనుక చేసుకుంటే మట్టి తవ్వటము, కటింగులు చేసుకోను, ముదిరాకులు తీసేయటము చేసుకొని లిక్విడ్ కానీ ఎరువులు కానీ ఏమన్నా ఇస్తే మంచిగా మనకు పూలు వస్తాయండి. పూలు మనకి నాకు ఎక్కువ కిచెన్ వేస్టే ఇస్తున్నాం వీటికైతే. ఇదిగండి ఇట్లా ముదిరాకులు తీసేసుకోవటం, ఇది కూడా అలాగే ఉంది కొమ్మ. ఇదిగండి తీసేసుకోవాలి. మనం తీసేస్తే తొందరగా అయ్యిద్ది, లేదంటే నిదానంగా రాలిపోద్ది. ఓకే, ఆ కిచెన్ వేస్ట్ ఇద్దాం. ఇదిగండి ఇప్పుడు నేను సగం బకెట్కి నీళ్ళు తీసుకున్నా. ఇవి ఇట్లా తొక్కలు తీసి ఇదిగండి కనకాంబరాల మొక్క ఇందులోకి వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాకేం పందికొక్కు రావటం లేదు, అందుకని చెప్పి కొంచెం తొక్కలు ఇట్లా వేసేస్తున్నా. ఇదిగండి కొన్ని మొక్కల్లోకి. ఇదిగండి ఈ మందార మొక్కకి ఇట్లా పైన వేసుకున్నా కూడా ఇది ఎండకు ఎండుతూ నీళ్లు పోసినప్పుడు తడుస్తూ ఆ మొక్కకి బలాన్ని అందించిద్దండి. మనం సపరేట్గా ఏమి కంపోస్ట్ వేయకపోయినా ఇది కంపోస్ట్ లాగా మారిపోద్ది. ఇదిగండి ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను. ఇది కూడా అంతా మొగ్గలుగా ఉంది. ఇదిగండి ఇట్లా చెప్పా కదా, పైన ఆ పురుగు వస్తే ఇట్లా మొగ్గలు రాలిపోతాయి. మొగ్గలు రాలుతున్నాయి అంటే మనం గమనించుకోవాలి, ఇక్కడ పేనుబంక ఏమన్నా వచ్చిందా అని చెప్పి. ఇదిగండి ఇట్లా. ఇందులో ఎందుకు ఈ నీళ్ళు చల్లాలి అంటే, ఇందులో మనం కూరలు కూడా వేస్తున్నాం కాబట్టి కారం,
పసుపు నూనె అన్నీ పడతాయి కదండి. వాటన్నిటితోటి ఆ పేనుబంక కూడా చచ్చిపోద్ది. ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు నేను కొమ్మలు కట్ చేశాను కదా, అట్లా తీసేయండి. ఈ నీళ్ళతోటి కడిగేసుకోవచ్చు. మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, ఫ్రూట్స్ తొక్కలు బాగా 4 రోజులు ఫర్మెంటెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతే పోసేస్తున్నా. ఇదండి నేను చెప్తుంటా కదా, మిరపకాయ తొల్లలు కూడా నేను పక్కన పడేయనండి, అన్నీ ఇందులోనే పడేస్తానని చెప్పే కదా. అడుగున అన్నం కూడా ఉంటుంది. టీ పొడి, అరటిపండ్లు, టీ పొడి, అది ఒక వీడియో చేస్తాను. అది నానబెట్టి పెట్టాను, గులాబీ చెట్లకి ఇవ్వాలి. ఇదండి ఇట్లా ఎక్కడైనా పురుగు లాంటిది ఉంటే మాత్రం ఇదే స్ప్రే చేసుకోవచ్చు. ఇదండి ఇట్లా పోసేసుకోవటం. తొక్కలు ఇక్కడ ఇచ్చా కదా, ఇంకా అదే కంపోస్ట్గా మారిపోతూ ఉంటుందండి. అదే ఈ కిచెన్ వేస్ట్కి మందార పువ్వులు భలే పోస్తాయండి, నేను గమనిస్తున్నాను కదా. ఇక్కడ కూడా పొద్దున 3 పువ్వులు మీకు చూపించలేదు కదా, కోసాను. ఇవన్నీ తీసేసుకోవాలి. చామంతులు ఈ పైన ఈ కన్నీ తీసేయాలి. పని ఎప్పుడు పని. అటు కూడా పోస్తున్నాను. అదే కొన్ని మొక్కలకైతే ఇది నేను డైరెక్ట్గా కూడా పోస్తున్నానండి. ఎందుకు అంటే అది కూడా చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో చాలా నీళ్ళు కలిసినాయి, నేను అన్నిటికీ చాలా ఏమని చెప్పి కొంచెం ఈ దీంట్లో డైల్యూట్ చేసుకున్నా. ఇప్పుడు అంతే దాంట్లోనే 2 బకెట్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ అయితే 1 బకెట్ నీళ్లు పట్టాయి, 1.5 బకెట్ పడినాయి. అట్లా మనం డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. మాది ఇదొక రాధా మనోహరం చెట్టు అండి. మొన్న అంతకుముందు పూలు వచ్చినాయి, కొమ్మలన్నీ కట్ చేశాను, మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. కొంచెం దీనికి కూడా ఇస్తున్నా. ఇప్పుడు ఈ మందార మొక్కలు అన్నిటికీ ఇస్తానండి ఈరోజు మటుకి. ఇట్లాగా ఓకే అండి. ఈ లిక్విడ్ మాత్రం మీరు ఇవ్వండి పడేయకుండా, కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇట్లా అన్నిటికీ పోసేస్తానండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి. ఫుల్ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. వీడియోలు చూసేటప్పుడు మీరు పని అంతా చేసుకొని పూర్తిగా పని అయిన తర్వాత కూర్చొని చూడండి నా వీడియో. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేసి కామెంట్ చేయండి.